హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ట్యూస్డే కదండి, 30వ తారీఖు. నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చాం కదా. ఉదయమే కొంచెం లేటుగా అయిందండి లేవడం, నిద్ర, బాడీ పెయిన్స్ జర్నీ చేసాలి కల్లా మా అందరికీ. కాబట్టి ఇప్పుడే బర్రె పాలు వచ్చాయి. ప్యాకెట్ పాలు కాదు, ఇవి లీటర్ పాలు అండి. లీటర్ పాలు మరి 60 రూపాయలేమో. బాగా చిక్కగా పెడుతుంది పెరుగు కూడా. చిక్కని పాలు గట్టిగా పెడుతుంది పెరుగు, బాగానే ఉంటుంది. అదే ఈ పాలతోనే ఇంకా బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంటే ఈ పాలతోనే కొంచెం కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇదో పాలు పొంగొస్తాయి చూడండి. మీగడ కూడా ఎంత బాగా కడుతుందో పైనే. అదే మన ప్యాకెట్ పాలకు ఈ పాలకు చాలా తేడా ఉందండి. ఎందుకంటే మనం ప్యాకెట్ పాలు విధి లేనప్పుడు, మనకు చేత కానప్పుడు, ఈ పాలు దొరకనప్పుడు, ఇంట్లో సమయం లేనప్పుడు తెచ్చుకోవాల్సిందే. కానీ ఈ పాలు వేసే వాళ్ళు ఉంటే ఏం ఇబ్బంది లేదండి. ఈ పాలే వాడాలి, మంచిది ఆరోగ్యానికి. ఏమంటే ఫ్యాట్ కంటెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ ఉండే పాలే ఇవి. మరి ఏం చేయాలి? ఈ పాలే గుండె ప్రాబ్లం ఉండేవాళ్ళు తాగకూడదు, ఈ పాలు యూజ్ చేయకూడదు, ప్యాకెట్ పాలు వాడాలి. ఫ్యాట్ మొత్తం తీసేస్తారు కాబట్టి దీనిలలో మీగడ శాతం ఎక్కువగా ఉంటుందండి పాలల్లో. కాబట్టి ఈ పాలు అనేటువంటిది బాగానే న్యాచురల్. కొంచెం కాఫీ వేసుకుంటున్నాం. అదో ఈ పెరుగు కండి. ఇదో ఇది నా కాఫీ, ఇది మా అమ్మ కాఫీ, మా నాన్న కాఫీ, ఇది మా అమ్మ కాఫీ. ఈ విధంగా మేము ఈ బర్రె పాలతోనే కాఫీ చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు పాలు బయట తెచ్చుకోలేదు కాబట్టి అది మా పరిస్థితి అండి. సామాన్లన్నీ కడిగేసి ఇది పెట్టింది మా అమ్మ. నేను తిరగొట్టడానికి అదో ఇది స్పూన్తోనే అట్లా అంటున్నానండి. నాకు నేనే పట్టుకొని వీడియో తీసుకోవాలి కాబట్టి చెంచా తీసుకొని ఇలా వెనక భాగంలో ఇట్లా తిప్పుకుంటున్నాను. నాకు తీసేవాళ్ళు ఎవరు లేరు, నేనే తీసుకోవాలి కాబట్టి ట్రై ప్యాడ్ అన్నా కొనాలి. లేదంటే ఎవరు తీస్తారండి? ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలా. ఒకరికొకరు చేయలేరు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? మన పని మనమే చేసుకునేది నేర్చుకోవాలా. ఎప్పటికైనా ఒకరిపైన ఆధారపడకూడదు. ఏ పనికి కూడా మనకు చేతగాని పనులు అయితే ఆధారపడవచ్చు. చేతనైన పనులైనప్పుడు మనం చేసుకోవాల్సిందే కదండి. ఎలా కాలం ఒకరు చేయాలంటే అవుతుందా? మనకు ఎవరు చేయరు. కాబట్టి ఈ పాలు పెరుగుకు మేము నా కాఫీ, మా నాన్న కాఫీ, మా అమ్మ కాఫీ, ఈ 3 కాఫీలండి. పొద్దున్నే కాఫీ పెట్టుకొని తాగుతున్నాము. ఇదో మా నాన్న కాఫీ ఇచ్చొస్తా ముందు. మా నాన్నకు మా ఇదో బయట కూర్చొని ఉన్నారు. ఇదో నాయనకి ఇచ్చేసి అది పైన కూర్చొని చూడు, పేపర్ చదువుతున్నాడు. నువ్వురా. ఇది మా కాఫీ ఎవరిదో ఒకరిది. తీసుకో. ఇది నా కాఫీ అండి.